ఖమ్మంలోని వైరా రోడ్డులో ఉన్న సోనో విజన్ షోరూంలో భారీ చోరీ జరిగింది. 22 ఐఫోన్లు సహా మరికొన్ని ఫోన్లను దుండగులు అపహరించారు. సుమారు 1 కోటి విలువైన సెల్ ఫోన్లు దొంగతనం చేసినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. షోరూం షట్టర్ తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడినట్టు పోలీసులు చెబుతున్నారు. మాస్కులు, బ్లౌజులు ధరించి చోరీ చేసినట్టు తెలుస్తోంది. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, నగర నడిబొడ్డున వైరా రోడ్ లో సోనో విజన్ షోరూమ్ లో భారీ చోరీ జరుగుతుంది. తెల్లవారుజామున దుండగులు నలుగురు కారులో మాస్కులు, గ్లౌజులు ధరించి ఏకంగా కారులో నుంచి వచ్చి ఏకంగా షట్టర్ తాళాలు అంటే బ్రేక్ చేశారు. షట్టర్ తాళాలు బ్రేక్ చేసి అక్కడ సీసీ కెమెరా టీవీని కూడా బ్రేక్ చేసి లోనికి ఎంటర్ అయ్యి ఉదయం తెల్లవారుజాము 4 గంటల సమయంలో చోరీకి పాల్పడి చోరీలో మాత్రానికి సుమారు 70 నుంచి 80 సెల్ ఫోన్లు, అత్యంత ఖరీదైన సెల్ ఫోన్లు మాత్రమే తస్కరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటన సంబంధించి తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకోవటం, ఒక పక్క సందర్భంలో సోనో విజన్ సంబంధించిన హెడ్ ఆఫీస్ విజయవాడలో ఉంటే విజయవాడ హెడ్ ఆఫీస్ లో అలారం షట్టర్ తాళం పగలగొట్టే సందర్భంలో అలారం మోగటంతో అక్కడ సిబ్బంది, ఖమ్మంలో ఉన్న మేనేజర్ కి సిబ్బందికి సమాచారం చేయడం, వాళ్ళందరూ ఇక్కడ సిబ్బంది ఇక్కడికి సోనో విజన్ షోరూమ్ చేరుకునే లోపలే దుండగులు చక్కగా సుమారు 22 సెల్ ఫోన్లు, ఒక్కొక్కటి 22 ఐఫోన్ సెల్ ఫోన్లు, ఒక్కొక్కటి 1,45,000 రూపాయలు వర్త్ అవుతుంది. మిగతా సెల్ ఫోన్లు దాదాపు 30-40,000 రూపాయల ఒక్కొక్క సెల్ ఫోన్, మొత్తం 70 నుంచి 80 సెల్ ఫోన్లు, సుమారు 70 నుంచి 90 లక్షల కోటి రూపాయల వరకు విలువైన సెల్ ఫోన్లు మొత్తం తస్కరించినట్టు కూడా తెలుస్తుంది. ఈ షోరూమ్ లో సుమారు దాదాపు వాషింగ్ మిషన్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు, ల్యాప్టాప్లు ఉన్నప్పటికీ మాత్రం వాటిని ముట్టుకోకుండా ఈ దొంగలు మాత్రానికి కేవలం సెల్ ఫోన్లు మాత్రమే తస్కరించడం వెనక మాత్రం కొంచెం అంతరాష్ట్ర దొంగల ముఠా పని అని చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా ముందుగా వీళ్ళంతా రెక్కి నిర్వహించి చేసిన పని అన్నట్టుగా మాత్రం పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఖమ్మం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే 4 టీములు ఏర్పాటు చేసి పూర్తిగా ఎంక్వైరీ కూడా ప్రారంభించారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సంఘటనా స్థలానికి అంటే షోరూమ్ చేరుకొని మాత్రానికి ఎక్స్క్లూసివ్ ద్వారా పూర్తిగా పరిశీలన చేశారు. పరిశీలన చేసి ఎట్టి పరిస్థితుల్లో దొంగల మాత్రానికి 2 రోజుల్లో మాత్రం పట్టుకొని తీస్తామంటే పోలీసులు ఒక పక్క శబ్దం చేస్తున్న పరిస్థితి ఉంది. షోరూమ్ లో జరిగిన పలు విభాగాల్లో మాత్రానికి ఫింగర్ ప్రింట్స్, ఎక్కడైతే మొబైల్ ఫోన్లను మాత్రం తస్కరించిన ప్రాంతాల్లో ర్యాకులలో మాత్రానికి పూర్తిగా ఫింగర్ ప్రింట్స్ ని క్లూస్ టీమ్ మొత్తం పూర్తిగా సేకరించింది. వీళ్ళందరినీ అంతరాష్ట్ర దొంగల ముఠా పని అనే విధానంలో మాత్రానికి పోలీసులు ఎంక్వైరీ ప్రారంభించారు. ఘటన జరిగి దాదాపు 6 గంటలు 7 గంటలు అవుతున్న పోలీసులు పూర్తిగా అన్ని కోణాల్లో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. నాకాబందీ కూడా ఏర్పాటు చేసినప్పుడు ఖమ్మం సరౌండింగ్ చుట్టుపక్కల ప్రాంతాలు, ఖమ్మం నుంచి ఇటు వైరా, సత్తుపల్లి, ఇటు మధిర, ఇల్లందు, కొత్తగూడెం వెళ్లే ప్రాంతాలు, అంతపాటు విజయవాడ వెళ్లే ప్రాంతాల్లో మాత్రం పోలీసులు పూర్తిగా నాకాబందీ ఏర్పాటు చేసి గస్తీ కూడా ఏర్పాటు చేసినట్టు కూడా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ చెప్తున్న పరిస్థితి పడుతుంది. మొత్తం దీని విలువ చోరీ విలువ మాత్రం 90 లక్షల నుంచి 1 కోటి రూపాయలు పైగా ఉండవచ్చు అంటూ మాత్రానికి సోనో విజన్ షోరూమ్ యజమాని, మేనేజర్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఇటీవల కాలంలో పోలీసులు తరచూ పెట్రోలింగ్ చేయకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్న ఘటనలు కూడా వెలువెత్తున్నాయి. గత నెల 3వ తేదీన మే 3వ తేదీన పిఎంజీ జ్యువెలర్స్, కర్నూలులో ఉన్న పిఎంజీ జ్యువెలర్స్ లో కూడా ఏకంగా దుండగులు మాస్కులు, గ్లౌజులు ధరించి ఏకంగా గన్నుతో వచ్చి మాత్రం వాళ్ళ కాల్పులు జరిపి ఏకంగా అక్కడ 120 తులాల బంగారాన్ని చోరీ చేసిన ఘటన మరొక మంది రాష్ట్రంలో 2 అతిపెద్ద చోరీ అని చెప్పవచ్చు. ఈ ఖమ్మం పట్టణ జిల్లా హెడ్ క్వార్టర్ లో ప్రభుత్వ ఆసుపత్రికి దగ్గరగా ఇల్లందు క్రాస్ రోడ్డు సర్కిల్ సమీపంలో మెయిన్ రోడ్డు ప్రధాన రహదారిపైన తెల్లవారుజాము 4 గంటల ప్రాంతంలో దుండగులు ఈ చోరీకి పాల్పడటం అయితే మాత్రం అంతరాష్ట్ర దొంగల ముఠా పని అని చెప్పేసి పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.